హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను. ఈరోజు వీడియో వచ్చేసరికి మోడల్ ఈ విధంగా బ్లౌజ్‌కి ఎలా పెట్టాలా వెనకాల డిజైన్ అనేది చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసరికి మనము లైనింగ్ తడిపి పెట్టుకొని ఇట్లా ఆరబెట్టుకొని ఈ విధంగా అయితే నేను ఫస్ట్‌లోనే కట్ చేశాను. ఏ కొలతలతో అయితే నేను కట్ చేశానో మీకైతే ఫస్ట్ చూపిస్తున్నాను. పొడవు వచ్చేసరికి 15 ఇంచుల దగ్గర మార్క్ చేశాను. అలాగే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసరికి ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసాను. షోలర్ పొడవు వచ్చేసరికి నేను 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. అలాగే ఆర్మ్ హోల్కి పొడవు 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి ఈ విధంగా డ్రా చేసుకున్నాను చూడండి. ప్లస్ ఈ విధంగా బాక్స్ షేప్ డ్రా చేసి ఈ విధంగా రౌండ్ అనేది నేను కట్ చేసి పెట్టాను. ఆల్రెడీ 2 ఇంచెస్ ఖర్చు కోసం అనేది నేను వదిలేసానండి మనం కుట్లు వేసుకునేదానికి. అలాగే ఇప్పుడు కింద బోట్ నెక్ కోసం అనేసి నెక్ వచ్చేసి బోట్ నెక్ అండి. వెనక పార్ట్ నెక్ బోట్ నెక్ ఈ విధంగా 4 ఇంచుల దగ్గర మార్క్ చేసి ఒక బాక్స్ షేప్ అనేది వచ్చింది చూడండి. నేను వీడియోలో చూపించినట్లుగా ఇప్పుడు 1 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేయాలి. చూసారా, ఇలాగా రౌండ్ షేప్ అనేది డీప్గా వేయకూడదు. ఈ విధంగా 1 ఇంచ్ దగ్గర పెట్టుకొని ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు 1 ఇంచ్ గ్యాప్ పెట్టాలి. పైన బోట్ నెక్కి కింద నెక్కి 1 ఇంచ్ గ్యాప్ పెట్టాను చూడండి. మార్క్ వేశాను. దాదాపు ఇప్పుడు ఇక్కడ 7.5 ఇంచెస్ దగ్గర నుంచి మార్క్ వేసాను చూసారా. ఈ మార్క్కి పైన 1 ఇంచ్ వదిలేసాం కదా, అప్పుడు 6.5 ఇంచ్ దగ్గర బాక్స్ అనేది నేను డ్రా చేస్తాను చూడండి. పైనది ఇంత పొడవుకి నేను పైన 1 ఇంచెస్ వదిలేసాను కదా, ఇప్పుడు మొత్తానికి 6.5 ఇంచెస్ కింద బాక్స్ వచ్చేసరికి 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను చూసారా. ఇప్పుడు 6.5 ఇంచెస్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి కట్ వర్క్ లాగా చిన్న కట్ వర్క్ లాగా డిజైన్ ఈ విధంగా 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ దగ్గర మార్క్ లాగా ఇలా అయితే అంత గ్యాప్ పెట్టి నేను ఈ విధంగా కట్ వర్క్ని చిన్న కట్ వర్క్ అనేది డిజైన్ కోసం ఇలా అయితే డ్రా చేస్తున్నాను చూసారా. నేను వీడియోలో చూపించినట్లుగా డిజైన్ని వేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే లైనింగ్ పైన మార్కింగ్ వేసామో దీన్ని పేపర్ క్యాన్వాస్ ఫోల్డింగ్ చేశాను. ఫోల్డింగ్ చేసి మనకి గీత అనేది మధ్యలోకి వస్తుంది కదా, ఆ గీత ఈ విధంగా సెంటర్లోకి పెట్టామంటే డిజైన్ మనకి కొంచెం కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు దీనిపైనే మనము డ్రాయింగ్ వేసుకుందాం, ఈ విధంగా మార్కింగ్ వేసుకుందాం. మళ్ళీ సేమ్ మనము కింద లైనింగ్ ఆల్రెడీ మనము లైనింగ్ పైన మార్కింగ్ వేసిన దాన్ని ఇప్పుడు మళ్ళీ పేపర్ క్యాన్వాస్ పైనే ఈ విధంగా అయితే మళ్ళీ డ్రా వేస్తున్నాం చూసారా. మార్కింగ్ చేశాను, మీకు అర్థమయ్యేదానికి సెంటర్లో కూడా లైన్ గీసాను చూడండి. ఇప్పుడైతే వచ్చేసింది ఈజీగా చూసారా. మనకి కింద నెక్ ఎలా ఉందో పైన నెక్ కూడా పేపర్ పైన కూడా సేమ్ అలానే వచ్చేసింది. కొంచెం కూడా ఇటు అటు అనేది ఉండదండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు 1 ఇంచ్ గ్యాప్ పెట్టి పేపర్ క్యాన్వాస్ని అయితే కట్ చేస్తున్నాను. ఇదంటే కుట్లలోకి లోపలికి పోతుంది కదా, అందువల్ల 1 ఇంచ్ గ్యాప్తో కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏదైతే కట్ వర్క్ డిజైన్ లాగా అయితే మనం ఏదైతే డ్రా చేసుకున్నామో దీన్ని ఈ విధంగా అయితే కట్ చేసేయాలి చూడండి. నేను ఎలా కట్ చేస్తున్నానో నిదానంగా అయితే కట్ చేయండి, ఎందుకంటే అది మళ్ళీ కొంచెం ఫాస్ట్గా కట్ చేసామంటే ఆ డిజైన్ అనేది పోతుందండి, మళ్ళీ ఫస్ట్ నుంచి కట్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో. ఇప్పుడైతే కట్ చేసాను. కట్ వర్క్ డిజైన్ అనేది ఇలా వచ్చింది చూసారా. నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి, ఇలా అన్నమాట. ఇప్పుడు ఈ డిజైన్ అయితే మనం వెనక నెక్కి బ్యాక్ సైడ్ నెక్కి కిటికీలు ఏమంటారో అండి, దీన్ని అయితే కిటికీ మోడల్ అంటారు, ఏమంటారో అది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఐరన్ చేసేసానండి నేను. లైనింగ్ పైన ఐరన్ చేసి పేపర్ క్యాన్వాష్ చూడండి, పేపర్ క్యాన్వాష్కి గమ్ ఉంటుంది కదా, అది మనము క్లాత్ పైన పెట్టి ఐరన్ చేయాలి. ఐరన్ చేసిన దాన్ని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అయితే వేసుకునేయాలి. ఇప్పుడు ఈ కుట్టు వేసుకున్నాం చూడండి. వేసుకున్న తర్వాత మనకి లైనింగ్ మెయిన్ క్లాత్ ఇట్లా 2 మెయిన్ క్లాత్ కింద పెట్టాను, లైనింగ్ పైన పెట్టి ఇలా అయితే డిజైన్ చేశాను కదా. ఇప్పుడు దీన్ని
మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పేపర్ క్యాన్వాస్ని రెడీ చేసాం కదా. ఇప్పుడు దీన్ని అయితే ఇట్లా సెంటర్లోకి పెట్టేసి పిన్స్ అనేది పెట్టేయాలి, జరగకుండా ఉండేదానికోసం అనేసి నేనైతే ఈ విధంగా పిన్స్ పెడుతున్నాను. చూడండి, మీరు కూడా కంపల్సరీ పిన్స్ అయితే పెట్టాలండి, లేకపోతే మనం కట్ వర్క్ డిజైన్కి మోట్లన్నీ కట్ చేసాం కదా, అది సరిగ్గా అనేది తిరగదండి అస్సలు. చూడండి, ఈ విధంగా పిన్స్ పెట్టి మనము సూదిని ఒక పాదం మందంతో నిలిపి కుట్టాలి. ఈ విధంగా కుట్టారంటే చాలా నీట్గా అనేది వస్తుంది. చూడండి, నిదానంగా. ఇప్పుడు మనకి ఏదైతే మోటు దగ్గర వచ్చింది కదా, కింద లాస్ట్కి వచ్చినప్పుడు పాదం ఎత్తి, పాదం పైకెత్తి నీడిల్ దించుకొని ఈ విధంగా అయితే పైకెత్తాలి. లేకపోతే ఆ రౌండ్ అనేది రాదండి, నిదానంగా అనేది కుట్టాలి. ఆ రౌండ్ షేప్ రావాలంటే చాలా నిదానంగా కుడితేనే కానీ అది రాదు. చూడండి ఎంత నిదానంగా కుడుతున్నాను నేనైతే. ఈ విధంగా నేను చూపించినట్లుగా పాదం ఎత్తి సూది దింపి ఇలా అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇలా ట్రై చేయండి. ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళైతే చాలా ఫాస్ట్గా అనేది కుట్టేస్తారు. నిదానంగా కుట్టారంటే ఆ షేప్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. చూడండి, నేను వన్ సైడ్ అయితే కుట్టేశాను. ఇప్పుడు రెండో పక్క కూడా ఇలాగే కుడుతున్నాను. మీకు వైట్ కలర్ కాబట్టి అంతగా క్లారిటీగా లేనట్లుంది. చూడండి, ఇప్పుడు మొత్తం ఇలాగా కింద నుంచి లాస్ట్ వరకు ఇలా కుట్టాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే, మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నా వీడియో చాలా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడైతే మనం కుట్టేసాం కదా, ఇప్పుడు దీన్ని మొత్తం కట్ చేసేయాలి. సెంటర్లోకి ఇట్లా నీడిల్స్ మొత్తం తీసేసి మధ్యలో అనేది ఒక చిన్న పెట్టామంటే కట్ చేసామంటే ఈ విధంగా చిన్న రౌండ్ కట్ చేసుకొని, చూడండి నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో ఈ విధంగా కట్ చేసుకొని మనకు ఏదైతే కట్ వర్క్ దగ్గర ఇచ్చామో అవన్నీ నిదానంగా కట్ చేయండి. ఇలా కట్ చేసిన దాన్ని పక్కకు పెట్టి ఇప్పుడైతే మనం ఎక్కడైతే రౌండ్ షేప్ ఉందో అక్కడంతా చిన్న టక్స్ అనేది పెట్టాలి. చూడండి, ఈ విధంగా మొత్తం ఆ డిజైన్ మొత్తం ఎంత ఉందో అంతా ఎక్కడైతే రౌండ్ షేప్స్ ఉన్నాయో అక్కడంతా చిన్న టక్స్ అనేది పెడితేనే, ఇలా పెట్టిన దానివల్ల మనకి రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా అనేది తిరుగుతుందండి. చూడండి ఇలాగా చేత్తో మన వేళ్ళతోటి ఈ విధంగా పైకి అన్నామంటే పర్ఫెక్ట్గా అనేది తిరుగుతుంది. చూడండి, చూసారా? ఇలా తిరిగిన దాన్ని మనమైతే ఇట్లా రివర్స్ తిప్పుకొని ఇప్పుడైతే దీనిపైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. టాప్ స్టిచ్ అనేది వేసామంటే చూసేదానికి ఇంకా పక్కకు పోదండి అస్సలు. మనం ఉతికినప్పుడు కానీ ఏమన్నా అది పాడవదనమాట, అలాగే ఉంటుంది. పై కుట్టు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. డిజైన్ పైనే, కట్ వర్క్ పైనే ఈ విధంగా కుట్టు అనేది వేయాలి. చూడండి నేను ఎలా వేస్తున్నానో. ఈ విధంగా కుట్టు అనేది వేసామంటే మనం తిప్పుకున్న షేప్ అనేది కరెక్ట్గా అలాగే ఉండిపోతుంది. స్టిఫ్గా అనేది ఉంటుందండి కుట్టు వేసిన దానివల్ల. టాప్ ఈ విధంగా దీనిపైనే ఒక కుట్టు వేసాం కదా, ఒక కుట్టు అనేది. ఇప్పుడైతే మనకి లైనింగ్ హెమ్మింగ్ చేసే పని లేకుండా ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ మొత్తం లోపలికి జరిపేసి ఇలాగా మనం ఏదైతే క్యాన్వాస్ తీసుకున్నాం కదా ఆ క్యాన్వాస్కి ఇలాగా కుట్టు అనేది వేసామంటే క్యాన్వాస్కి లైనింగ్ మాత్రమే జాయింట్ అయ్యింది అది కుట్టు. చూడండి, మనకి మెయిన్ క్లాత్ మాత్రం జాయింట్ అవ్వలేదు, అస్సలు జాయింట్ అవ్వకుండానే ఇలాగైతే వేసాను. ఇది హెమ్మింగ్ చేసే పని లేకుండా అనేది ఉంటుందండి. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు జాయిన్ చేస్తున్నాను, రెండు అటాచ్ చేస్తున్నాను.
ఈ రెండింటిని ఈ విధంగా జాయిన్ చేసి నెక్ని అయితే బోట్ నెక్ అయితే తిప్పి థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసానండి. తర్వాత ఒక క్లాత్ని ఈ విధంగా ఒక పాదం మందంతో అనేది కుట్టుకోవాలి. ఇట్లా కుట్టుకున్న దాన్ని ఇప్పుడైతే మనము రివర్స్ అయితే తిప్పుకోవాలి. చూడండి, ఇలా రివర్స్ తిప్పుకున్న దాన్ని ఒక 2 ఇంచెస్ మైన కట్ చేయాలి. చిన్న చిన్న పీస్ అనేది 2 ఇంచెస్ మైన కట్ చేసి ఇలాగా కట్ చేసిన దాన్ని మనమైతే ఎక్కడైతే మోట్లు ఉన్నాయో మనం కట్ వర్క్ ఫస్ట్ నుంచి కట్ వర్క్ ఉంటుంది కదా, దానిపైన అయితే ఇలాగా చిన్న చిన్న వాటిని మడత పెట్టి ఇలా అయితే కుట్టుకున్నాను. ఒక 3 కుట్టుకున్నానండి. ఇటు సైడ్ కూడా 1 సైడ్ కుట్టుకున్నాం కదా, ఇంకొకసారి కూడా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం ఏదైతే పొడవాటి థ్రెడ్ని అనేది ఒకటి తీసుకోవాలి. ఈ విధంగా తిప్పుకోవాలి. మనం ఏదైతే హ్యాంగర్స్ థ్రెడ్స్ అంటాం కదా, అలాగా తిప్పుకొని ఇప్పుడు ఆపోజిట్ అనేది ఒక దాంట్లో ఒకటి పెట్టుకోవాలి. ఒకటి మార్చి ఒకటి పెట్టుకోవాలండి. ఎదురుగా అయితే పెట్టకూడదు. ఇలాగా నేను చూపించిన విధంగా ఇలా పెట్టుకున్న దాన్ని చూసారా, ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు దీనికైతే హ్యాంగర్స్ అనేది రెడీ చేస్తున్నాను. చూడండి, ఇదైతే ఆల్రెడీ నేను దీనికి హ్యాంగర్స్ రెడీ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. చూడండి, ఇలాగా రెడీ అయిపోయింది. హ్యాంగర్స్ ఇలా రెడీ చేసి పెట్టాను. హ్యాంగర్స్ని వెనక కుచ్చుళ్ళు అనేది ఇలా పెట్టానండి దారంకి. ఇప్పుడు ఈ దారంని ఇలా ముడి వేసుకునేదానికి వీలుగా ఉంటుంది. కొంచెం పొడవుగా పెట్టారంటే ఇంకా ఇలాగ ఉంటుంది. చూడండి, సరిపోయింది కదా. ఇంత నెక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా వచ్చింది డిజైన్ అనేది, చాలా బాగా వచ్చింది కదా. కట్ వర్క్ డిజైన్ సెంటర్లో పెట్టి ఇలా కూడా డిజైన్ చేయొచ్చు, చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే పైన కుచ్చుళ్ళు అనేది దీనికి సివిల్ హ్యాండ్స్ కుచ్చుళ్ళు అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్